ఇదంతా బాలీవుడ్ హీరోయిన్ల సంగతి. మరి సౌత్ ఇండియా హీరోయిన్ల పరిస్థితి ఏంటంటే మనోళ్లు కూడా ఈ విషయంలో తక్కువేమీ కాదు. మాకు కోట్లు ఇవ్వండి అని నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. అడిగినంత ఇస్తేనే డేట్స్ ఇస్తూ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. లేకపోతే డైరీ ఫుల్ అయిపోయిందంటూ నిర్మాతలను తెగ తిప్పించుకుంటున్నారు. పారితోషికం విషయంలో బాలీవుడ్ భామలు స్టార్స్ చూపిస్తుండటంతో అక్కడి హీరోలు డైరెక్టర్లు సౌత్ భామల మీద కన్నేశారు. ఇక్కడ క్రేజ్ హిట్ గ్రాఫ్ ఉన్న హీరోయిన్లను హిందీలోకి లాగడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. ఇంకేముంది, మన హీరోయిన్లు కూడా లక్షల నుంచి కోటి క్లబ్ లోకి దూకేస్తున్నారు. గతంతో పోల్చితే హీరోయిన్ల ఫాలోయింగ్ విభత్సంగా పెరగడం కూడా వాళ్ల చేత కోటి డిమాండ్ చేయిస్తుంది. I wanna make you party. Give me my tali, my life is kali kali. Yadunde tali, I wanna make you party. ఇక్కడ కో అంటున్న హీరోయిన్ల సంఖ్య పైకి తక్కువే ఉన్నప్పటికీ లిస్ట్ అవుట్ చేస్తే అటు ఇటుగా ఓ 10 మందైనా కోటి క్లబ్ లో తేలుతారు. కొత్త వాళ్ల ధాటికి కాస్త వెనకబడింది. కానీ అసలు సౌత్ ఇండియాలో ఓ హీరోయిన్ కోటి రూపాయల పారితోషికం తీసుకోవడం అనే ట్రెండ్ ప్రారంభమైంది మాత్రం ఇలియానాతోనే. ఫస్ట్ మూవీ దేవదాస్ తోనే మ్యాజిక్ చేసిన ఈ గోవా బ్యూటీ ఆ తర్వాత తన చిట్టి నడుంతో టాలీవుడ్ ని షేక్ చేసేసింది. పెద్దగా ఎదురు చూడకుండానే టాప్ హీరోలతో నటించే అవకాశం దక్కించుకున్న ఇలియానాకి పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ ఉండడం అడ్వాంటేజ్ అయింది. అందుకే తాను సినిమా చేయాలంటే కోటి ఇవ్వాల్సిందేనని డిమాండ్ పెట్టింది. ఇలియానా క్రేజ్ చూసి నిర్మాతలు కూడా మరో మాట లేకుండా ఆమెని కోటి హీరోయిన్ చేసేశారు. తర్వాత కోటి హీరోయిన్ అనిపించుకుంది అనుష్క. టాలీవుడ్ కి సూపర్ ఎంట్రీ ఇచ్చిన అనుష్కకి ఆఫర్లకి కొదవలేనప్పటికీ బ్రేక్ రావడానికి కాస్త టైం పట్టింది. విక్రమార్కుడులో రవితేజతో చేసిన హంగామాతో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది స్వీటీ. మధ్యలో కెరీర్ మళ్లీ డౌన్ అయినప్పటికీ అరుంధతితో ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయింది అనుష్క. జేజమ్మగా అరుంధతిగా అనుష్క యాక్టింగ్ కి అందరూ ఫిదా అయిపోయారు. అందుకే విజయాలతో పని లేకుండా క్రేజ్ తోనే నెంబర్ 1 రేస్ లోకి వచ్చి కోటి హీరోయిన్ గా మారింది అనుష్క. వీళ్ళిద్దరి తర్వాత కోటి రూపాయలు పుచ్చుకునే భామగా నయనతార పాపులర్ అయింది.
హీరోలతో ప్రేమాయణాలు నడిపిస్తూ పర్సనల్ గా కాస్త కాంట్రవర్సీ అయినప్పటికీ కెరీర్ పరంగా మాత్రం నయనతార దూసుకుపోయింది. హీరోయిన్ గా హిట్స్ పర్సెంట్ ఎక్కువ ఉన్న నయనతార ఎక్స్పోజింగ్ కి కూడా సై అనడంతో కోటి క్లబ్ లోకి వచ్చింది. శ్రీరామరాజ్యంలో సీతగా మంచి నటన ప్రదర్శించడంతో రీ ఎంట్రీలోనూ నయన్ రేటు కోటికి తగ్గట్లేదు. ప్రపంచాలు పలికి కథవ్వాలి మనమిద్దరం. కళ్ళ కోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం. చూపు కోటి నన్ను తాకుకుంటే తనువంత సూర్యోదయం. 10 ఏళ్లుగా సౌత్ ఇండస్ట్రీలో వెలిగిపోతున్న త్రిష కూడా కోటి హీరోయినే. తెలుగు, తమిళంలో టాప్ హీరోలందరితోనూ నటించిన త్రిషకి 2 చోట్ల హీరోయిన్ గా మంచి క్రేజ్ ఉంది. గతంతో పోల్చితే డిమాండ్ కాస్త తగ్గినప్పటికీ దమ్ములో జూనియర్ పక్కన నటిస్తుండడం త్రిషకి అడ్వాంటేజ్ గా మారింది. ఈ మూవీ హిట్ అయితే తన పారితోషికం మరింత పెంచే యోచనలో ఉంది ఈ చెన్నై చంద్రం. ముత్తులతోనే కొమ్ము 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 సీనియర్ బ్యాచ్ ను వదిలేస్తే ఇప్పుడు టాలీవుడ్ ని ఎలేస్తున్న ముగ్గురు ముద్దుగుమ్మలు కూడా కోటి పలుకుతున్నారు. కాజల్, సమంత, తమన్నా నంబర్ 1 రేస్ లోనే కాదు రెమ్యునరేషన్ లో కూడా పోటీ పడుతున్నారు. బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్ లతో ఆల్మోస్ట్ టాలీవుడ్ టాప్ చైర్ సొంతం చేసుకున్న కాజల్ కి పోటీ ఇవ్వడానికి నిర్మాతలు పోటీలు పడ్డారు. వీర దడ చేదు అనుభవాన్నిచ్చిన బిజినెస్ మ్యాన్ హిట్ తో మళ్లీ రేస్ లోకి వచ్చింది. గంట కొట్టినాక ఓరినాయనో పుట్ట ఒంటిలోనే ఎటు చెయ్యను. సారస్తారే కోరికేదో రేపుతుంటే ఆడదాటనో లంగరేసి లాగుతుంటే ఎట్టాగనో. మిగతా వాళ్ళందరితో పోల్చితే అతి తక్కువ కాలంలో కోటి హీరోయిన్ గా మారింది మాత్రం సమంతానే. టాలీవుడ్ లో ఇప్పటిదాకా ఫ్లాప్ చూడని సమంత కెరీర్ లో దూకుడు లాంటి ఇండస్ట్రీ హిట్ కూడా ఉంది. అందుకే సాంగ్స్ కి సౌత్ ఇండస్ట్రీలో విపరీతమైన డిమాండ్ ఉంది. ఇప్పటికే చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సమంత ఈగ ఎటో వెళ్లిపోయింది మనసు కూడా విజయవంతమైతే తన పారితోషికాన్ని మరింత పెంచేస్తుందనే టాక్ ఉంది. సంవత్సరాలను చూస్తున్నాం, పిచ్చోళ్ళ తిరుగుతున్నాం, ఒక్కసారైనా పట్టించుకుందా? మీ అందరికీ పెట్టి నాకు మాత్రమే పెట్టలేదంటే తనకి నేనెంతో స్పెషల్ రా. ఇక టాలీవుడ్ ని రచ్చాడేస్తున్న మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా కూడా ఇప్పుడు కోటి రేస్ లోకి వచ్చింది. 100% లవ్ తో దూసుకొచ్చిన తమన్నాకి బద్రీనాథ్, ఊసరవెల్లి అనుకున్నంత విజయాన్ని ఇవ్వలేకపోయాయి. అందుకే రెమ్యునరేషన్ విషయంలో నిన్న మొన్నటి దాకా కాస్త మెత్తగానే ఉండిపోయింది. అయితే ఈ సమ్మర్ లో వచ్చిన రచ్చ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడంతో తమన్నా డ్రీమ్ నెరవేరింది. టాప్ హీరోయిన్ గా రేస్ లోకి రావడమే కాదు రెమ్యునరేషన్ ని కూడా పెంచే పనిలో ఉంది. ఎందుకంటే ప్రేమంట, రెబల్ కూడా హిట్ అయితే తమన్నా జోష్ కి ఇక అడ్డే ఉండదు. మొత్తంగా చూస్తే
టాప్ హీరోయిన్లుగా చలామణి అవుతున్న భామలందరూ కోటికి అటు ఇటు తీసుకుంటున్న వాళ్లే. కొత్త హీరోయిన్లు పరిచయం కాకపోవడం, ఒకటి అరా వచ్చినా వాళ్ళకి వీళ్లంత క్రేజ్ దక్కకపోవడంతో ప్రస్తుతానికి ఈ ముద్దుగుమ్మలు ఆడిందే ఆట, పాడిందే పాట. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.